హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు పవన్. ఈరోజు లైవ్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాము. అదేవిధంగా అర్ధరాత్రి గుసగుసలు దాని గురించి కూడా మాట్లాడుకుందాము. దాంతోపాటుగా అభయ్ చీఫ్గా ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయ్యాడు అన్న దాని విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ అభయ్ నుంచి స్టార్ట్ చేద్దాము. యాక్చువల్గా గుడ్లు టాస్క్ మొదలైనప్పుడు ఆడుతున్నప్పుడు పృథ్వీ అయితే ఫిజికల్గా ఆడుతున్నాడు. చాలా మిస్టేక్లు చేశాడు. ఫిజికల్గా మెడపట్టేసుకోవడం అటువంటి చేశాడు కదా, అన్ని మిస్టేక్ ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ అభయ్ ఎందుకు ఫ్లాప్ అయ్యాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఫిజికల్ ఎందుకు స్టార్ట్ అయిందంటే, నిఖిల్ అభయ్ టీంలో నుంచి ఆదిత్య ఓం అక్కడికి వెళ్ళి ఫస్ట్ అడ్డుకోవడం అలా చేయడం వల్ల వాళ్ళ నుంచి అలా ఫిజికల్ అనేది స్టార్ట్ అయింది. అయితే అప్పుడు ఏమనాలి, యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వెళ్ళినప్పుడు మన తప్పు నువ్వు వెళ్ళకూడదు కదా అని వీళ్ళని ఆపాలి. వాళ్ళ బ్లండర్ మిస్టేక్, వాళ్ళ ఫుడ్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి రకరకాలుగా మాట్లాడాడు అతను. అదేవిధంగా ఒక టీం లీడర్ అయ్యండి, అంటే చీఫ్ అయ్యండి, వాళ్ళందరికీ ఎలా చెప్పాలి, మనం విన్ అవ్వాలి, మనం కసిగాడాలి, వాళ్ళు ఎంత ఆడితే అంతకన్నా డబల్ ఆడాలన్న విధంగా మనం అలా ప్రోత్సహించాలి. కానీ డౌన్ అవ్వడం, ఇంకా క్లీన్ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర తక్కువ చేసి మాట్లాడడం, వాళ్ళ క్లీన్ మెంబర్స్ని వాళ్ళని అలా చేయడం వల్ల అభయ్ చాలా ఫ్లాప్ అయ్యాడని అనిపించింది, అట్టర్ ఫ్లాప్ అయ్యాడని అనిపించింది చీఫ్గా. ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా వాళ్ళు అటాక్ చేసి తీసుకుంటున్నారు గుడ్లు పృథ్వీ వాళ్ళు. సో వీళ్ళు ఏం చేయాలి, సైలెంట్ అయిపోయి కూర్చోకూడదు కదా, వీళ్ళు కూడా అటాక్ చేసి తీసుకోవాలి. అది గేమ్ అంటే, అలా ఆడితేనే కదా గేమ్ అని ఆడేది, పాయింట్స్ ఎక్కువ వచ్చేది. ఆ బిగ్ బాస్ గేమ్ అంటే అది తెలుసుకోకుండా తను బిగ్ బాస్ మీద అలగడాలు, వీళ్ళ టీం మెంబర్స్ మీద అలగడాలు, నేను గేమ్ ఆడను, నేను గివ్ అప్ ఇచ్చేస్తున్నా అండాలి, ఇట్లాంటివన్నీ అతనికి పతనానికి దారితీసింది అనుకోవచ్చు, చీఫ్ పదవి పోవడానికి దారితీసింది అనుకోవచ్చు. ఇంకొకటి, ప్రేరణ వచ్చి అంటది అభయ్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాము, మీరు మా దగ్గర రావచ్చు లాక్కోవద్దు, మేము మీ దగ్గరికి వచ్చి లాక్కోమని చెప్పేసి అడుగుదాము అని చెప్పేసి అభయ్ దగ్గరికి వచ్చి అడుగుతుంటే, అప్పుడు అభయ్ ఏమనాలి, సరే ఆడదాము, ఎంతవరకు వెళ్ళగలము, మనం ఎంతవరకు మన స్కిల్ చూపించగలం అని చెప్పాలి. కానీ ఏమనంటే, సరే మీరు ఆడుకోండి, నేను ఆడను, ఐ గివ్ అప్ అని చెప్పేసి అలా అనడంలో అసలు ఎంత వరస్ట్ అంటే ఆ థాట్. ఎందుకంటే ఒక టీం లీడర్ నమ్ముకుని 4-5 ఉన్నప్పుడు వాళ్ళు ఇతను చెప్పింది ఫాలో అవ్వాలి, వాళ్ళు ఫాలో అయ్యేటికి ఇతను చెప్పాలి. సో నేనే గివ్ అప్ ఇచ్చేస్తున్నా అంటే ఇప్పుడు ఆ టీంకి ఎలా ఉంటుంది, పాయింట్స్ ఎలా వస్తాయి, క్లాన్ ఎలా పడిపోద్ది అమాంతంగా. సో అదే జరిగింది ఇక్కడ, ఆ క్లాన్ పదవి పోయిందనమాట, చీఫ్ పదవి. సో ఇది ఒక మెయిన్ రీజన్. ఇప్పుడు చీఫ్ అనేవాడు బ్యాక్ బోన్లా ఉండాలి, కానీ బ్యాక్ బెలూన్లా అయిపోయాడు అభయ్ అనమాట. యష్మి వచ్చేసి వాళ్ళ దగ్గర ఎక్కువ ఎగ్స్ ఉన్నాయి కదా, మనం వాళ్ళు అటాక్ చేద్దాము, వాళ్ళ దగ్గర ఎగ్స్ సంపాదించుకుందాము అని అభయ్కి చెప్తుంటే, అభయ్ ఏంటంటే వద్దు, వాళ్ళు అటాక్ చేయడం వల్ల మనకే లాసు అని చెప్పేసి అంటాడు. వీళ్ళకెలా లాస్ అవుద్ది, వాళ్ళ దగ్గర ఎక్కువ ఎగ్స్ ఉన్నాయి కాబట్టి, వీళ్ళ దగ్గర అభయ్ వాళ్ళ దగ్గర తక్కువ ఎగ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు అటాక్ చేసి తీసుకోవచ్చు. ఎలాగో పోయింది, ఇంకా పోద్ది, లేదా వస్తే కానీ ఇంకెక్కువ వస్తాయి కదా, ఆ థాట్ ఆలోచించకుండా వద్దు మనకే లాస్ అని అనేస్తాడనమాట అబ్బాయి. సో ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఇక్కడ మొత్తము నెగిటివ్ థాట్స్లోనే వెళ్తున్నాడే కానీ అబ్బాయి పాజిటివ్ థాట్స్లో రావట్లేదు. ఎందుకు ఇప్పుడు పాజిటివ్ థాట్స్ థింక్ చేశాడు అనుకో, యాక్చువల్ అక్కడ ఎక్కువ ఎగ్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఎక్కువ యూజ్ అవుతుంది, వీ విల్ మూవ్ ఆన్ ఇట్ అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, వద్దు మనకు లాస్ అవుతుంది అని చెప్పేసి. ఇంత సింపుల్ లాజిక్ మిస్ అయితే ఎలాగా, నిండా మునిగినోడికి చలేంటి అని చెప్పేసి, యాక్చువల్గా వీళ్ళ దగ్గర తక్కువ ఎగ్స్ ఉన్నాయి, పోతాయి, వస్తే ఎక్కువ వస్తాయి కదా, అది కూడా ఆ మాత్రం సెన్స్ కూడా లేకుండా మనోడు అభయ్ అని ఆడడం అనేది చాలా గేమ్కే, ఆ టీమ్కే బ్యాడ్ అనమాట. నబీలు చంచాలక్గా ఉన్నాడు కదా, సో అవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు. విష్ణుప్రియ కూడా ఆ రూల్స్కి అగెనిస్ట్గా కాకుండా ఓకే అన్నట్టుగా వింటూ ఉంటుంది. సో సోనీ ఏమంటుందంటే, ఎగ్స్ కనపడాలి కానీ దాచిపెట్టుకోవాలని రూల్ బుక్లు ఏమి లేదు అని చెప్పేసి లౌడ్ వాయిస్తో, బేస్ వాయిస్తో అంటుంది అనమాట. సో అది నబీల్కి కొంచెం హట్టింగ్ అనిపించేసి, ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, వాయిస్ తగ్గించి మాట్లాడుకో, బెదిరిస్తున్నావు ఏంటి, ఇక్కడ ఎవరు బెదర్రో ఎందుకు అలా బెదిరిస్తున్నావు అని చెప్పేసి సీరియస్ అవుతాడు. సో నబీల్ సీరియస్ అవడంలో కూడా తప్పులేదు, ఎందుకంటే సోనియా ప్రతి ఒక్కరిని కొంచెం ఎలా అంటే డౌన్ చేసినట్టు మాట్లాడడం, ఆమె వెర్షన్లో డౌన్ చేసి మాట్లాడడమో లేకపోతే కావాలని మాట్లాడడమో చేస్తుంది ఎప్పుడు చూసినా. కానీ ఇక్కడ నార్మల్ బేస్ వాయిస్తోనే మాట్లాడింది, హెవీ బేస్ వాయిస్తో కూడా మాట్లాడలేదు. బట్ అక్కడ ఆ పాయింట్ ఏంటంటే, నబీల్కి కొంచెం నచ్చలేదు అనిపించింది ఆయన వెర్షన్లో. ఎందుకంటే ఆయన ఎవరి జోలికి వెళ్ళడో, ఎవరిని గబుక్కుని మాట్లాడో, ఇండి అని పిలుస్తాడు, నార్మల్గా భయ్య బ్రో అని అన్న అని పిలుస్తాడు అంతే, ఎవరిని గబుక్కుని సడన్గా ఒక మాట కూడా అనడు. సో అతను కోపంలో కూడా తప్పులేదనిపించింది. ఏమి లౌడ్ వాయిస్, నార్మల్ లౌడ్ వాయిస్తో మాట్లాడడం కూడా ఇటు నుంచి కూడా ఆలోచిస్తే కనుక ఇది కూడా తప్పులేదనిపించింది. అంటే మిగతా ఎపిసోడ్లో చూసుకుంటే కనుక సోనియా అది చాలా లౌడ్ వాయిస్తో కావాలని బిగ్గరగా మాట్లాడేది, కానీ ఇది నార్మల్గా వేలో మాట్లాడడం ఈ అమ్మాయిది కూడా తప్పులేదు అనిపించింది సోనియాది. సోనియా యష్మి దగ్గర నుంచి 3 ఎగ్స్ లాక్కెళ్ళిపోతుంది అనమాట. కానీ ఇక్కడ సోనియా అదేవిధంగా అని కోపంగా వెళ్ళిపోయి సోనియా దగ్గర నుంచి 6 ఎగ్స్ లాక్కొచ్చేసుకుంటుంది.
సో మొన్నటిదాకా సోనియా నేను ఆడపుల్ని మాట్లాడేది కదా, కానీ ఇక్కడ ఆడపుల్లి ఇక్కడ ఎవరు అయ్యారంటే యష్మి జబర్దస్త్గా ఆడింది ఈ ఎపిసోడ్లో, చాలా బాగా ఆడింది. ఒక ఆడపిల్ల అయింది కూడా ఆడపుల్లాగా వెళ్ళిపోయి దూసుకుపోయి ఎక్స్ తీసుకురావడం అనేది సూపర్. గేమ్ అనేది చాలా బాగా ఆడింది ఈ ఎపిసోడ్కి, అంటే ప్రభావతి టాస్క్లో ఎక్స్ టాస్క్లో. ఇంత రాద్ధాంతం జరుగుతుంటే కొట్టుకుంటున్నారు, మీద పడుతున్నారు, లాక్కుంటున్నారంటే ఆదిత్య ఏం చేయాలి? వెళ్ళిపోయి తనంతర కనుక గేమ్ తోసుకుంటూ ఆడాలి, లాక్ వేసుకోవాలి ఎక్స్. కానీ పృథ్వీ వద్దు, పృథ్వీ ప్లీజ్, పృథ్వీ నబీల్ వద్దు, పృథ్వీ నబీల్. అది ఎస్విఎస్సిలో ప్రకాష్ రాజ్ గారిది రేలంగి మామయ్య ఉన్నారు కదా, బాగున్నారా అందరూ, బాగుండాలి ఇలాగా, మంచిగా ఉన్నారా ఆయన స్మైలీ ఫేస్ ఎలా పెడతారు ఆయన, అదేవిధంగా ఆయన ఎప్పుడు చూసినా సరే ప్లీజ్ వద్దు పృథ్వీ రాంగ్ పృథ్వీ వదిలే పృథ్వీ, ఇలా రాక పృథ్వీ అని ఎక్స్ పట్టుకునేటప్పుడు పైనుంచి ఎక్స్ పడుతుంటాయి అనమాట. అందుకే నేను పైన వస్తాను, వద్దు పృథ్వీ అంటాడు. ఎక్స్ ప్రభావిత దగ్గర నుంచి కింద నుంచి లాక్కోవాలి, ఆ లాక్కుని ఎక్స్ దగ్గర కూడా ప్లీజ్ పక్క జరగ పృథ్వీ రాంగ్ పృథ్వీ ప్లీజ్ అనే ఓడి తప్పితే ఇంకేమి రావట్లే ఆయన దగ్గర నుంచి. పాపం ఆయన ఏజ్ ఎఫెక్టో లేకపోతే పాపం ఆయాసం ఎక్కువ వచ్చేస్తుంది ఏజ్ ప్రాబ్లం వల్ల, ఐ థింక్ అవ్వచ్చేమో. సో మంచి కామెడీ ఎంటర్టైన్ చేశామన్నమాట ఆడియన్స్కి కొంతసేపు, ఆ టాస్క్ అంతసేపు. అబ్బాయి అంటాడు వాళ్ళ వైలెన్స్ వల్ల మనం గేమ్ ఓడిపోయాము, అది అందరూ ఆడియన్స్ మొత్తం చూస్తూ ఉంటారు అని అంటాడు. సో వాళ్ళ వైలెన్స్ వల్ల గేమ్ ఓడిపోయారు, కానీ వాళ్ళ వైలెన్స్కి ధీటుగా నువ్వు వైలెన్స్ ఇస్తేనే కదా గేమ్ ఆడేది. ఇప్పుడు నువ్వు ఓడిపోవడం వల్ల ఇప్పుడు పాయింట్స్ ఎవరికి వెళ్తాయి, వాళ్ళకి వెళ్తే ఎవరు విన్ అవుతారు, వాళ్ళు విన్ అవుతారు. సో ఇప్పుడు ఆడియన్స్ మొత్తం చూస్తూ ఉంటారంటే ఇప్పుడు నీ గేమ్ని కూడా అందరూ ఆడియన్స్ మొత్తం చూస్తుంటారు కదా, అప్పుడు నీకే కదా లాస్. సో ఇంత చిన్న లాజిక్లు ఎందుకు మిస్ అయిపోతుంటే నాకైతే అర్థం కాలేదు అబ్బాయి. దీనివల్ల అతను చీప్ పదవి కూడా దొబ్బింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ గేమ్ అనమాట. ఇది యాక్చువల్గా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఒక లెగ్స్ మూమెంట్తో బ్యాలెన్సింగ్ చేసుకుంటూ హోల్స్లో బాల్స్ వేయాలి బజర్ నొక్కే టైంకి. ఈ గేమ్ ఇద్దరు బాగానే ఆడారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకటి చెప్పాలి మీకు, బిగ్ బాస్ ఎప్పుడైనా సరే ఇప్పుడు వరకు రెండు గేమ్స్ విన్ అయ్యకుండా వచ్చినాయి కదా, లీడింగ్లో ఉన్నది ఎవరు? నిఖిల్ టీం. సో ఆటోమేటిక్గా బిగ్ బాస్ కూడా నిఖిల్ టీం అనే కాదు, ఎవరైతే లీడ్లో ఉన్నారో వాళ్ళకే సపోర్ట్ చేసే విధంగా అతను బజర్ నొక్కుతాడనమాట. ఐ థింక్ నేను అనుకునే విధానం అనమాట. సో అక్కడ వాళ్ళు బజర్ నొక్కే టయానికి పాయింట్స్ ఉంటాయి కదా, ఈ ఒక హోల్కి ఇంత పాయింట్స్, ఈ ఒక హోల్కి ఇంత పాయింట్స్ అని చెప్పేసి. సో ఎక్కువ హోల్ పాయింట్స్ ఎక్కువ ఉన్నదో అక్కడ వీళ్ళు ఎక్కువ లీడింగ్లో ఉన్న వాళ్ళ ఆడేటప్పుడు బజర్ నొక్కుతాడనమాట. ఇది జరిగే సిచ్యువేషన్ అనమాట. సో అప్పుడు ఎవరిది విన్ అయ్యింది? నిఖిల్ టీం లీడింగ్లో ఉంది కాబట్టి వాళ్ళది విన్ అయ్యింది. నిఖిల్ 155 ఉన్నారు, అబ్బాయి వాళ్ళు 130 ఉన్నారన్నమాట పాయింట్స్ ప్రజెంట్ అయితే కనుక. ఇక్కడ ఏంటంటే సోనియా వాళ్ళందరూ బయట నుంచి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సో మణికంఠ వచ్చి ఒక్కడే వంట పోరాటం చేసుకుంటూ బెడ్రూమ్లో వచ్చి ఏడుస్తూ ఉంటాడనమాట. ఏడుచుకుంటూ నాకు బాంధవ్యాలు వద్దు, నాకు సంథింగ్ ఇది అనుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళ వైఫ్ని గుర్తెచ్చుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. అక్కడికి బయటికి వెళ్ళి అందరితో కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటేనే కదా బంధాలు బాధ్యతలు పెరిగేది. ఒంటరిగా ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏమైనా వస్తుందా? బంధాలు బాధ్యతలు ఏమైనా వస్తాయా? రావు కదా. సో ఇది పక్కన పెట్టదు. సోనియా అది బయట గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది కదా, సోనియా దగ్గరికి వెళ్ళి ఇలా భుజం మీద ఇలా కొట్టి ఒకసారి లోపలికి రా అని చెప్పేసి తీసుకెళ్ళి అక్క ఒక హగ్ ఇవ్వక్క, అమ్మ కెమెరాలు చూస్తున్నాము, ఒక హగ్ ఇవ్వక్క అంటాడు. హగ్ ఇస్తాము, నన్ను గేమ్ ఆడినవేరా అని చెప్పేసి అనుకుంటే ఒక హగ్ ఇస్తుంది. ఓకే అక్క హగ్ ఇచ్చింది, ఓకే అక్కకు హగ్ ఇవ్వడంలో తప్పులేదు, ఓకే అది ఒప్పుకుంటా, ఐ అగ్రీ. కానీ హౌస్లో ఉన్న అమ్మాయిలందరిని హగ్గులు అడుగుతున్నట్లాగా నీకు అంత బాధ వేస్తే కనుక అబ్బాయి దగ్గర హక్కు తీసుకో, సూపర్ అనిపిస్తుంది. అప్పుడు తనకు ఫీలింగ్ ఉంది, ఎమోషన్స్ ఫీల్ అవుతున్నాడు అని హక్కు తీసుకున్నాను ఫీలింగ్ వస్తుంది. కానీ కనిపించిన అమ్మాయిల్ని మాత్రమే హగ్గు అడుగుతుంటే దానికి మీనింగ్ ఏమనుకోవాలి? బ్యాడ్ వేలో ప్రొజెక్ట్ అవుద్దా, గుడ్ వేలో ప్రొజెక్ట్ అవుద్దా? అది ఆలోచించకుండా ఓన్లీ అమ్మాయిల్ని హగ్గు అడగడం అనేది వరస్ట్గా ఉంది. దానికి తోడుగా పదే వాళ్ళ వైఫ్ని తీసుకురావడం. దీని గురించి మాట్లాడతాను లాస్ట్ ఒక టాపిక్ మాట్లాడతాను. ఈ టాపిక్ గురించి అతను గుడ్డా బ్యాడా
ఇలా మాట్లాడడం అనేది. బిగ్ బాస్ హౌస్లోకి లోపలికి కూర్చొని బెడ్ మీద ఏడుస్తూ ఉంటాడు. ఆ బిగ్ బాస్ అది ఇది బిగ్ బాస్ హౌస్లో చలామణి అవ్వాలంటే, బిగ్ బాస్ హౌస్లో ఉండగలగాలంటే కనుక టఫెస్ట్ మైండ్ ఉండాలి, టఫెస్ట్ థాట్స్ ఉండాలి అంటూ ఉంటాడు. అనుకుంటూ ఏడుస్తుంటా నేను ఉండాలని ఈ వీక్ అని చెప్పేసి. అంటే నాకు అర్థం కాదు, ఇప్పుడు జనాలకి ఇప్పుడు బిగ్ బాస్తో మాట్లాడుతున్నట్టు అక్కడ పొట్రేట్ చేసి ఆడియన్స్కి ఏమిస్తున్నాడు, సింపతి క్రియేట్ చేసుకున్నట్టు అనిపించింది. ఇప్పుడు ఏంటి, తన భలే ఫీల్ అవుతున్నాడు రా, బాధపడుతున్నాడు రా, తనకు సపోర్ట్ చేద్దాంరా, తను ఓట్లేసి గెలిపిద్దాంరా అన్న ఫీలింగ్ని ఆడియన్స్లో క్రియేట్ చేస్తున్నాడు ఆటోమేటిక్గా. అమ్మో, దీన్ని బట్టి చూస్తుంటే మణికంఠ 2-in-1 గేమ్ ఆడుతున్నాడు, అపరిచితుడు. అమ్మో, ఇటువంటి మనిషిని నేను ఎక్కడ చూడలేదు అసలు. రెండు రకాలుగా బిహేవ్ చేస్తున్నాడు ఈ హౌస్లో, బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే అతను వాళ్ళ మిస్సెస్ వెళ్ళిపోయింది అనుకోవచ్చు. ఆ మిస్సెస్ వెళ్ళిపోయిందంటే గుర్తొచ్చింది, వాళ్ళ మిస్సెస్ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ మిస్సెస్ ఇతను ఫాలో అవుతుంది, ఇతను అమ్మాయిని ఫాలో అవుతున్నాడు. అప్పుడు ఇంకా విడిపోయే ప్రాబ్లం ఏముందంటే 1 year బ్యాక్ చూసుకుంటే, 1 year వరకు చూసుకుంటే వాళ్ళిద్దరు పోస్టులు ఉన్నాయి, వాళ్ళిద్దరి యొక్క పిల్లల ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ డిలీట్ చేస్తుంది కదా ఏమీ లేకపోతే 1 year లోపు. కానీ ఎప్పుడో జరిగింది, అప్పుడు ఇలా చేస్తుంటే బాగుండేదేమో, మా వైఫ్ విషయంలో అప్పుడు ఇలా చేస్తుంటే బాగుండేమో, ఎన్నో సంవత్సరాలు అనేది చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, అతనికి బిగ్ బాస్ హౌస్లో విన్ అవ్వాలన్న థాట్తో ఈ సాక్స్ చెప్పుకుని ఆడుతున్నాడు అనిపించింది. ఎందుకంటే సింపతి క్రియేట్ చేసుకుని ఆడియన్స్లో ఓట్లు పడాయించుకోవాలని చూస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పాలి, మీరే కమెంట్ అయితే చేయండి. ఇప్పుడు అర్ధరాత్రి గుసగుసలు. ఈ గుసగుసలు ఎలా ఉన్నాయంటే, యష్మి ఎప్పుడు చంపేస్తా అన్నట్టుగా మాట్లాడదు కదా ఆవేశంతో. అదేవిధంగా సోనియా యాక్చువల్గా నా టీంలో ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడలేదు, ఇప్పుడు నిఖిల్ టీంలో ఉంటే కనుక నోరేస్కి మాట్లాడేస్తుంది, పాయింట్లు తీస్తుంది, పాయింట్ టు పాయింట్. నా టీంలో ఉన్నప్పుడు ఎందుకు తీయలేదు, దాన్ని నామినేట్ చేస్తాను, దాన్ని అంత చూస్తాను అన్నట్లుగా నైట్ పడుకున్నప్పుడు గుసగుసలు అనమాట. నోట్లో గుసగుసలు మాట్లాడుకుంటూ ఉంటున్నారు షార్ట్లు వేసుకుని పడుకున్నప్పుడు. అప్పుడు ఒక బిగ్ బాస్ నుంచి ఒక వాయిస్ వస్తుంది అనమాట, ఎవరి గుడ్లని ఎవరు టచ్ చేయకూడదు అని చెప్పేసి. అమ్మాయిలు అనుకుంటారు, అమ్మ భలే ఉందిరా, ఎవరు టచ్ చేయకూడదు అనుకుంటారు. కానీ అంతే వితిన్ సెకండ్స్ గ్యాప్లోనే ఎవరి గుడ్లకు వాళ్ళే బాధ్యులు అంటాడు బిగ్ బాస్. అప్పుడు మొదలైద్దిరా స్వామిళ్ళు, ఇదేంటి ఎవరు టచ్ చేయకూడదు అని చెప్పాడు బిగ్ బాస్, మళ్ళీ ఏంటి ఎవరి గుడ్లకు వాళ్ళే బాధ్యులు అని చెప్తున్నాడంటే అబ్బా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక అప్పుడు మొదలైంది నైట్ గుసగుసలు. ఇప్పుడు గుడ్లు ఎవరి గుడ్లు వాళ్ళే బాధ్యులు అన్నారు, మనకు పెట్టేశాము, టచ్ చేయకూడదు అన్నారు. అంటే టచ్ చేయకుండా వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటారా? అంటే ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎవరైనా వస్తారా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి వాళ్ళు ఏమైనా తీసుకుంటారా? లేకపోతే హ్యాండ్స్ టచ్ చేయకుండా ఇంకేమైనా తీసుకునే విధానం ఏమైనా ఉందా? లేదు మనం పడుకుంటూ పోతాం, ఇక్కడ ఎగ్స్ దగ్గరే పడుకుందాము, ఎవరు వస్తారో చూద్దాం అన్నట్లుగా పాప మా లోపల నుంచి బయటికి వెళ్ళి అక్కడే పడుకుంటారు వాళ్ళు. పడుకుంటా ఇప్పుడు సడన్గా వచ్చేసి పృథ్వీ ఆదిత్యము వచ్చేసి నేను కూడా పడుకుంటా అంటాడు. యష్మి అంటే వద్దన్నా నీకు హెల్త్ బాగోదు కదా, వద్దు నువ్వు లోపలికి వెళ్ళిపో, వద్దు నువ్వు పడుకోవద్దు అంటే సరే అని చెప్పేసి అతను లోపలికి వెళ్ళిపోతా అంటాడు. వెళ్తూ ఒక మాట అంటాడు అనమాట, సరే ఇక్కడ ఎవరైనా వస్తే కనుక, ఎవరైనా తీసుకోవడానికి వస్తే ఎగ్స్ గట్టిగా అరవండి, నేను వచ్చేస్తాను అంటాడు అనమాట. నాకు అర్థం కాలేదు, ఇక్కడ గట్టిగా వాళ్ళు ఎవరైనా వచ్చి ఎగ్స్ తీసుకున్నారు అనుకో, గట్టిగా అరిచారు అనుకో, అక్కడ నుంచి బెడ్రూమ్లో ఉన్న అతను అరిచే లోపల వీళ్ళు వచ్చేటప్పటికి ఎగ్స్ తీసుకోకుండా ఊరుకుంటారా? లాక్కు దొప్పుతారు. ఏం చేస్తాడు ఏంటో నాకు అర్థం కాదు. ఆదిత్య గారు చిన్న లాక్స్ మిస్ అవుతున్నారు పాపం, చిన్నపిల్లలాగా మాట్లాడతారు ఒకసారి, నాకు అర్థం కాదు. మంచి జోక్ వేసాడు ఎండింగ్ టైంలో. సరే ఇది ఇలా జరిగితే కనుక ఎలాగైతే వాళ్ళు అక్కడే పడుకున్నారు పాపం, లాస్ట్ వరకు గుడ్లు పక్కనే పడుకున్నారు పాపం. జాగారం అంటే లైక్ అక్కడ గుడ్లు పక్కన టెస్ట్ వేసారు పడుకున్నారు. ఇది పక్కన పెడితే కనుక ఇప్పుడు లాస్ట్కి మణికంఠ గురించి మాట్లాడాలి. ఏంటంటే ఇప్పుడు అతను గేమ్ బాగా ఆడుతున్నాడు, పాయింట్అవుట్ చేసే దగ్గర బాగా పాయింట్అవుట్ చేస్తున్నాడు, ఓకే. కానీ పదే వాళ్ళ వైఫ్ని వాళ్ళ ఫ్యామిలీని తీసుకొస్తాం వల్ల చాలా బ్యాడ్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ సింపతి క్రియేట్ చేసుకున్న వల్ల ఉండగలుగుతాడు, 4-5 వారాలు ఉంటాడు, 5-8 వారాలు ఉంటాడు. కానీ ఉండి ఉపయోగం ఉంది. బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందారా, నువ్వు ఇట్లా మీ ఫ్యామిలీని తీసుకొచ్చి మాట్లాడి ఇట్లా వేయించుకున్నారా అంటారు. ఆ బ్యాడ్ ఇప్పుడు 2-3 నెలలు ఉండొచ్చు ఇక్కడ, కానీ ఇది బయటకు వచ్చేసిన తర్వాత అది కొన్ని సంవత్సరాలు కంటిన్యూ అవుతూ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ దగ్గర. అది అతనికి బ్యాడ్ అవుతుంది, అతను తెలుసుకోవట్లే. సో ఇది పక్కన పెట్టు, వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ వైఫ్ గురించి బాగా ఎమోషన్ అవుతుందని అనుకోవచ్చు, ఓకే ఒప్పుకుందాం, ఏడుస్తుందని అనుకోవచ్చు. కానీ హగ్గులు అడగడం ఏంటి? హగ్గులు కూడా అది కూడా అక్క అని తీసుకున్నాడు, ఓకే. అమ్మాయిలనే ప్రతి ఒక్కరిని అడగడం ఏంటి? అలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నప్పుడు అబ్బాయిల హగ్గులు కూడా తీసుకోవచ్చు కదా, ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే బాగా ఎమోషనల్ అనుకో అతను, ఓకే, బాగా ఎమోషనల్ పాపం ఏడుస్తాడు ఉత్తిని అనుకోవచ్చు. కానీ పాయింట్అవుట్ చేసే దగ్గర గట్టిగా మాట్లాడి నిలబడి అది కాదు ఇది కాదు ఇది అని ఎలా మాట్లాడగలుగుతున్నాడు? కరెక్టే కదా.
అప్పుడు అవన్నీ ఇతను సింపతి గేమ్ కోసం క్రియేట్ చేసి అపరిచితుల్లాగా ఆడుతున్నాడా ఏంటని తెలియట్లేదు. మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి. నాకు అనిపించింది నేనైతే చెప్తున్నాను. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే కనుక నోటిఫికేషన్ వీడియో ప్రతి ఒక్క వీడియో చేసి నోటిఫికేషన్ మీకు కనిపిస్తుంది. సో చూడొచ్చు వెంటనే. సో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. డెఫినెట్గా నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. జై హింద్.